సో అమ్మారు ఎలా ఉంది రెస్పాన్స్? చేతొక్కడే మామూలుగా లేదు. సో ఇట్ ఆల్ స్టార్టెడ్ విత్ సాయి వనపల్లి సీయింగ్ వన్ ఆఫ్ మై స్టాండప్ కామెడీ రీల్. ఓకే. అసలు ఆయనకి నాకు అసలు లింక్ లేదు, సంబంధం లేదు, ఏమీ లేదు. సో సడన్గా ఒకరోజు, బ్రో మీరు నేను ఒక వెబ్ సిరీస్ అనుకుంటున్నారు, మీరు యాక్ట్ చేస్తారా? అలాంటి మెసేజ్లు నాకు చాలా వస్తాయి. ఇప్పుడు ఒప్పుకోవట్లేదు కానీ ఇన్ఫ్లుయెన్సర్ అని 5,000కే నేను ఇన్ఫ్లుయెన్సర్ ఫీలింగ్ ఇచ్చాను. స్టార్ట్ అయినప్పుడు 5,000 ఉండేవాళ్ళు నాకు ఫాలోవర్స్. అప్పుడు మనం ఇన్ఫ్లుయెన్సర్ అందరూ తెలుసు, యా వీఆర్ ఫేమస్. 4-5 మెసేజ్ వచ్చేది, అన్న నేను షార్ట్ ఫిల్మ్ చేస్తాను, అదన్నా ఇదన్నా. ఇది కూడా అలాంటి మెసేజ్ అనుకున్నాను, సాయి దగ్గర నుంచి వచ్చింది. తీరా చూస్తే ఆయన ఆల్రెడీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అండ్ ఆల్సో సురేష్ ప్రొడక్షన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనేసరికి నాకు వెంటనే షేక్ అయిపోయింది. అన్న మీకు ప్రీవియస్ వర్క్స్ పంపించండి అన్న ఒకసారి చూస్తానంటే AC 1995 అనే ఒక షార్ట్ ఫిల్మ్ పంపించారు. అందులో వీళ్ళిద్దరే నటించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. అప్పుడు ఆడిషన్ ఇమ్మన్నారు, ఆడిషన్ ఇచ్చాను. నీకు ఫ్లెక్సీరాజ్ క్యారెక్టర్ అన్నారు, ఓకే అనుకున్నా. అయితే నేను ఆయన అడిగా, ఫ్లెక్సీరాజ్ ఏంటి క్యారెక్టర్ కథ ఏంటంటే, యాక్చువల్లీ నేను అనుకోలేదు బ్రో అన్నారు. మరి ఎవరిని అనుకుంటారు? కసిరెడ్డి మీకు తెలుసు కదా, కసిరెడ్డిని ఆయన బ్రెయిన్లో పెట్టుకొని ఇట్లాంటి క్యారెక్టర్ ఒకటి కావాలి, మరి ఆయనే పెట్టుకోవచ్చు కదా అంటే, కొన్ని తెలుసు కదా మీకు, మనం టైట్ బడ్జెట్లో చేస్తున్నాం, నువ్వే నా మినీ కసిరెడ్డి అని. సో దట్స్ హౌ ఐ గాట్ దిస్ ఛాన్స్. ఓకే, అందుకే నాకు గడ్డం షేప్ అదంతా కూడా అలాగే సెట్ చేశాడు. అసలు ఏ ముహూర్తాన కసిరెడ్డి అన్నాడు ఆయన, అప్పటి నుంచి నా గడ్డం ఇప్పుడు వరకు తీయలే.